చేసి రాత్రి పడుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, ధ్యానానికి వీటికి వాటికి కూడా అంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని ధ్యానానికి కేటాయించుకోవడం కోసం చెప్పేట్టుగా ప్రయత్నం చేసుకుంటాం. దానివల్ల పగలు ఇబ్బంది ఏమీ లేకుండా తగినటువంటి రెస్ట్ ఎప్పుడో తీసుకుంటారు. అంటే ఈ రకంగానూ మనకి అదే ఆ రకంగానూ కూడా అలా ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే, అంటే అలాంటి యోగ స్థితిలో కనుక మనం ఉంటే ఆపూర్యమాణ అఖిల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్. చక్కటిగా చెప్పాడు. అనేకమైనటువంటి నదులే నీళ్ళు వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. బోల్డ్ అన్ని నదులు మనకి సముద్రంలో కలుస్తాయి. మన బంగాళాఖాతంలో కనుక చూస్తే అటు గంగా నుంచి ఇటు గోదావరి వరకు అనేకమైనటువంటి నదులు మనకి కలుస్తాయి. ఇన్ని నదులు కలుస్తున్నప్పటికీ కూడా సముద్రం యొక్క ఆ పరిమాణం ఏదైతే ఉందో అదేమి నిండిపోయినట్టుగా ఉండదు. మునిగిపోతుంది, ఇన్ని నదులు వస్తే ఇంకా చాలదు సముద్రం అన్నట్టుగా. ఎన్ని నదులు వచ్చినా సరే, ఇంకా ఇంకో 2-3 కొత్త నదులు పుట్టి వచ్చినా సరే సముద్రం నిండడం అనేటువంటి లేదు. అలాగే నిండుతూనే ఉన్నా కానీ అది నిండిపోవడం, పూర్తయిపోవడము, దాని కెపాసిటీ అయిపోవడం అనేటువంటి అలాగే ఆపూర్యమానం అలాగ నిండుతూ నదుల వల్ల అచల ప్రతిష్టం అయినప్పటికీ కూడా అలాస్కరంగానే ఉంటుంది. ఇదేంటి కదా సముద్ర మట్టం అంత పెరిగిపోయింది అని మనం చూస్తే సముద్ర మట్టం ఏమీ పెరిగిపోదు, అంతే ఉంటుంది. అలా ఉన్నటువంటి సముద్రంలోకి ఆపహ ప్రవిశంతి అలాగే నీళ్ళు అలా వచ్చి కలుస్తూనే ఉంటాయి. అలా కలుస్తున్నప్పటికీ అలాగే స్థిరంగానే ఉంటుంది. అలాగే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేష శాంతిమాప్నోతి న కామకామి. ఎవరైతే యోగస్సులో ఉంటాడో వాడి దగ్గరికి కూడా ఇలాంటి కోరికలు లాంటివి వస్తూ ఉంటాయి. వాడికి కోరికలు తింటూ ఉంటాయి. వాడు అప్పుడప్పుడు ఏసీలో తిరుగుతూ ఉంటాడు, చక్కటి విందు భోజనాలు చేస్తుంటాయి. ఇవన్నీ కూడా అతనిలో ఉండేటువంటి సముద్రంలో ఉండేటువంటి నీటి యొక్క పరిమాణాన్ని కానీ సముద్రం యొక్క స్థితి కానీ ఎలాగైతే నదుల యొక్క నీళ్ళు మార్చవో అలా అతను ఉండేటువంటి స్థితిని మార్చవు. ఈరోజు ఎవరింటికైనా వెళ్తే చక్కటి ఆరోగ్యం పెడితే చాలా బాగుంది అనుకుంటాడు, అయిపోయిందంటే ఎక్కడితో. ఇది మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచన కానీ ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ కానీ ఇటువంటివి కానీ ఏమీ ఉండవు. అక్కడ ఆ రోజు అది వచ్చింది, హాయిగా తినేసాడు, అయిపోయింది. దానివల్ల అతను ఉండేటువంటి స్థితి చెడు. ఎందుకని ఉన్న కామకామి అని ఒక చక్కటి చెప్పాడు. అతను కోరికలను కోరుకునేవాడు కాదు, అంటే కోరికల పట్ల దృష్టి కలిగినటువంటి వాడు కాదు. వాళ్ళు అదేదో చేశారు, అలాంటిది మనకి మళ్ళీ లభిస్తే బాగుండు, ఇంకోసారి మనం దానికి అలాంటిది మనకు ఉంటే బాగుండు, ఆ రుచి మనం పొందితే బాగుండు, ఈ రకమైనటువంటివి ఏమీ ఉండవు. ఎప్పుడైతే అటువంటి కోరికలు లేకుండా వస్తున్నటువంటి సుఖం అనుభవిస్తూ ఉంటాడో అలాంటి వాడి యొక్క దృష్టి వాటి మీద వెళ్ళదు. కాబట్టి ఎన్ని నీళ్ళు వచ్చినా సరే కదలకుండా స్థిరంగా ఉండేటువంటి సముద్రంలాగే ఎన్ని కోరికలు లాంటివి వాడిలో ప్రవేశిస్తున్నా కానీ అతను కూడా అలాగే స్థిరంగానే ఉంటాడు. మనము ఆ రకమైనటువంటి స్థితిలో ఉండాల్సిన్నాం. అందుకే లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మనకి లోకంలో ఉండేటువంటి చిన్న మిగిలినటువంటి అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి. వాటి మనం ఉండిపోతూ ఉండకూడదు. ఇదిలో బాగుంది కదా అని చెప్పి మనం అక్కడ ఆగిపోకూడదు అని ఇంకా చిట్ట చివరిలో ముగించేస్తున్నాడు. చిట్ట చివరి 2 శ్లోకాలు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. మళ్ళీ దాన్ని చెప్పాడు. కామాన్ విహాయ కోరికలనేటువంటి లేకుండా చేసుకుని యహ ఎవరైతే నిస్పృహః చరతి దేని పట్ల కూడా ఇంత పిసరు కూడా సంగం అనేటువంటిది లేకుండా జీవిస్తూ ఉంటాడో నిర్మమః నిరహంకార మమ అనేటువంటి భావం, ఇది నాది అనేటువంటి భావం లేకుండా నిరహంకార ఇది నేనే చేశాను, దీనికి నేను కర్తని అని అనుకోకుండా ఉంటాడో శాంతి వచ్చింది. అంటే 2 భావాలు ఉండకూడదు. నాది అనేటువంటి భావం ఉండకూడదు. అంటే ఎవరైనా ఏదైనా కనుక అవతరికి అవసరమో అయితే అది వాడికి ఇవ్వగలగడం అంటే ఇది నాది కాబట్టి నేను దోచుకోవాలి, ఉంచుకోవాలి అనేటువంటి భావన అనేటువంటిది ఉండకూడదు. దేని పట్ల వాడికి ఇది నాది అనే భావన ఉండదు. ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తాడు.
మనం ఎప్పుడైతే ఇది నాది అని మనం జాగ్రత్త పడదాం అనుకుంటామో అది ఏదైనా అవ్వచ్చు, జ్ఞానమైనా అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే జ్ఞానం పట్ల అలాంటి మమకారం ఉంటుంది. మనకు ఉన్నటువంటి చదువు అవతల వాడికి ఎక్కడ తెలిసిపోతుందో మనం నోట్సులు జాగ్రత్తగా చేసుకోవాలి. సాధారణంగా వెళ్ళి ఉంటారు, ఏం చదువుతుందంటే బిబిఏ ఏం చదవగలరు, ఇంకా అసలు పుస్తకమే ఓపెన్ చేయగలుగుతారు. అప్పటికి 6 రోజులు చదువుతూనే ఉంటారు. అసలు డివిజన్ అయిపోయి 3 డివిజన్ అయిపోయి అసలు వాడు ఎక్కడ మనం చదివేసుకుంటున్నాం అనుకుంటాడు అని, లేదా వీడు స్పెషల్గా నోట్స్ తయారు చేసుకుంటాడు. లేదా నువ్వు ఏదో స్పెషల్గా నోట్స్ చేసుకున్నాడు కదా, ఒకసారి నోట్స్ చేయి, నేను కూడా కొన్ని పాయింట్ రాసుకుంటానని. లేదురా వాడు ఎవరికో ఇచ్చారంటాడు. ఇప్పుడు నిజంగానే వీడి దగ్గరే ఉంది. అయితే వీడి నోట్స్ వాడు కూడా చూసేసి ఎక్కడ లబ్ధి పొందేస్తాడు అని వీడికి తెలియదు. అది ఇవన్నీ మమకారమే. దేని పట్ల అయినా సరే అలాంటి మమకారం, జ్ఞానం పట్ల అవ్వచ్చు, వస్తువుల పట్ల అవ్వచ్చు, ఇంకో దాని పట్ల అవ్వచ్చు, దేని పట్ల అయినా సరే మమకారం అనేటువంటి. రెండవది నేను చేశాను అనేటువంటి అహంకారం ఉండకూడదు. ఇంత పెద్ద పని నా వల్ల జరిగింది, నేను కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసి నేను చేయించాను, మిగతా వాళ్ళు ఎవరు చేయించలేదు. ఇదంతా మాస్టర్ గారి గ్రహమే. మాస్టర్ గారు నన్నే అనుగ్రహించారు, ఎందుకంటే నేను ఆ శక్తి కలిగినటువంటి వాడు ఆయన గుర్తించాడు కాబట్టి. అందుకని మనం మాస్టర్ గారి సేవలో మనం ఇంత పునీతం అయిపోయాం మనం కాబట్టి చేయించేస్తాం. అది అహంకారం వస్తుంది. ఆయన చేయించారంటే అప్పుడు మనం దొరకకపోతే ఇంకోటి చెప్పించుకుంటాడు. మనం అక్కడ మనం ఉండగలగడం అనేటువంటి మన అదృష్టం కింద, అవకాశం కింద మనం భావించాలి. చెప్పేస్తే ఇంకెవడో వరకు మన చేత మాస్టర్ గారు చేయించుకున్నారు, ఆయన మనం ఒక్కడే అని ఒకటి అహంకారం వెంటనే ఎవరికైనా తప్పనిసరిగా కొట్టాలి. అంటే మమకారము ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కోరిక ఉండకూడదు. ఆ పని నేను చేయాలి, సాధించాలి. చూసావా వాడు చెయ్యకపోయాడు కాబట్టి అదే పని నేను చేసి నేను చూపించాలి, ఇంకో మీరు చేయలేదు నేను సాధించాను. ఇటువంటివి ఏమి ఉండకూడదు. మనకు వస్తే చేస్తాం, ఎంత చేయగలిగితే అంతే చేస్తాం. ఒకసారి పొరపాటు చేయొచ్చు, మనం చేసినటువంటి ప్రయత్నము విఫలమైపోవచ్చు. నమస్కారం, నాకు ఎందుకంటే రాలేదు. వాడు చేస్తే సఫలమై ఉండవచ్చు, దానికి చాలా సంతోషం. దాన్ని నేను చేయలేకపోయి నువ్వు చేస్తే వెరీ గుడ్. ఆ రకంగా మనం జీవించగలిగితే శాంతి అనేటువంటిది ఉంటుంది, దేనికి బాధ అనేటువంటిది ఉండదు. మనం చేయగలిగిన మనం చేస్తాం, వాడు చేయగలిగిన వాడు చేస్తాడు. కొన్ని విషయాల్లో మనం విజయాన్ని పొందాం, కొన్ని విషయాల్లో వాడు ఉంటాడు. వాడు పొందేటని మనము బాధపడిపోకూడదు, పొందలేదని దాన్ని కుంగిరిపోనుకోకూడదు, ఏది కూడా ఉండకూడదు. ప్రయత్నంలో మన దోషం కనుక ఏదైనా ఉంటే సరే, అంతకుమించి మన చేతిలో ఉన్నట్టు నేను ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళు అదే చెప్తుంటారు. 2 టీంలు ఆడినప్పుడు లేదా 2 ఆడినప్పుడు ఎవడో ఒకటే ఉంటాడు. ఇద్దరు ఎంత బాగా ఆడినా కానీ నెగ్గడం ఒకటికే ఇవ్వాలి. రెండో వాడి దానికోసం కడమటి నీళ్ళు పెట్టి స్నేట్ చేసి నేను ఇంకెందుకు పనికిరాను, నేను ఇంకా ఆత్మహత్య చేసుకోవాలి, ఈ మ్యాచ్ నెగ్గలేకపోయినా అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆ చివరి క్షణంలో విజయం అనేటువంటిది ఒకటికే రావాలి కాబట్టి ఆ ఉన్నటువంటి వాళ్ళలో వీటిల్లో చెప్తుంటారు. ఈ సరిగంపు పాల్గొన్న వాళ్ళ జడ్జెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందరూ విన్నర్స్, ఇందులో విన్నర్స్ అని ఎవరో ఉండరు కాబట్టి. కానీ ఎవరికో ఒకటి బాగా కాబట్టి మేము ఇస్తున్నాం, అందరూ బాగా చేశారు, చిన్న చిన్న తప్పులు వాటి వల్ల పక్కకి వెళ్ళారు, ఇదే అంతే. అట్లేనా అంతే, యాక్సెప్ట్ చేయాలి. ఇంకెక్కడ కడమని నీళ్ళు పెట్టుకుని వీళ్ళేమో వాదాలు చేసి ఏవో హడావిడి చేసి అదంతా పెద్ద ఇచ్చేసి అంత అవసరం. అంటే ఆ రకమైనటువంటి అందుకే మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆశలు చెప్పారు, ఫస్ట్ మార్కు రావాలి, క్లాసు ఫస్ట్ రావాలి అని పిల్లలకి తల్లిదండ్రులు నేర్పితే తప్పు. క్లాసు ఫస్ట్ రావాలి అంటే మిగతా వాళ్ళకంటే నువ్వు ముందుండాలి అని నేర్పుతున్నావు. వాడంటే ఎప్పుడు వాడిని అడగలకు వాడికంటే నువ్వు ఉండాలి అనేటువంటి భావనే వాడు చేస్తున్నారు. నీకు మంచి మార్కులు రావాలి, నువ్వు నీ మంచి నీకు 95 అవ్వచ్చు, 98 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, నీకు 100 రావాలి. ఇంకోటి కూడా 100 వస్తే రాని, అది నీకు అనవసరం. నీకు కావాల్సింది నువ్వు అడుగు. క్లాసు ఫస్ట్ అని అడిగితే నీ ఉద్దేశం ఏంటి, మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ రావాలి, అది తప్పు. నాకు బాగా రావాలి అని కోరు, అంతేగాని ఇంకెవరికి రాకూడదు, ఉన్న దాంట్లో నాకే రావాలి అని అనుకోకూడదు. ఆ రకంగా ఉంటే ఏమిటవుతుంది, 1/2 మార్కు తక్కువ వచ్చినా ఏడ్ చేసే పిల్లలు అయ్యే బాబు ఈసారి ఇంట్లో నాకు రాలేదు. ఆ రకమైనటువంటి యశా బ్రహ్మేశతి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా అస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఇచ్చతి. దీన్ని